శరణు ఘోషతో మారుమోగిన శబరి కొండలు మూగబోయాయి. తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా అదే స్థాయిలో ఆదాయం చేకూరింది. శబరిమలలో మణికంఠుని దర్శనం ముగిసింది. ఈ ఏడాదికి గాను మండల మకర విలక్కు పూజలు సమాప్తమయ్యాయి. ఉదయం 5:30 సమయంలో ప్రత్యేక పూజలు చేసి ఆపై అయ్యప్ప ఆలయం మూసివేశారు అధికారులు. శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్లో భక్తులు పోటెత్తారు. రోజుకు సుమారు 50,000కు పైగా భక్తులు దర్శించుకున్నారు. తక్కువలో తక్కువగా సుమారు 15 గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు అయ్యప్పలు. ఈ ఏడాది 50 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 44 లక్షలు ఉండగా టోకెన్లు, స్లాట్ సిస్టమ్ ఆంక్షలున్నా గతేడాది కంటే 6 లక్షల మంది అదనంగా వచ్చినట్లు చెప్పారు అధికారులు. 41 రోజుల పాటు సాగిన మండల మరక్కవిళ్లకు సీజన్ ముగియడంతో శబరిమల ఆలయాన్ని మూసివేశారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అయితే శబరిమలలో పోటెత్తిన భక్తుల రద్దీతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు. అలాగే ఈ ఏడాది 357 కోట్ల 47 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది ట్రావెన్కోర్. గతేడాదితో పోల్చితే దాదాపు 10 కోట్లు అదనపు ఆదాయం అయ్యప్ప ఆలయానికి వచ్చినట్లు చెప్పారు అధికారులు. సీజన్కు 7 నెలల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించినట్లు టీడీపీ తెలిపింది. స్వార్థ ప్రయోజనాలతో కొందరు పాదయాత్రకు సంబంధించి తప్పుడు సమాచారం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే పాదయాత్ర సజావుగా సాగిందన్నారు. జనవరి 15న మకరవిళ్లకు ఉత్సవం, శుక్రవారం మలికర్పురం ఆలయంలో గురుతి నిర్వహించారు. మరోవైపు అయ్యప్ప దర్శనం విషయంలోనూ ఎన్నడూ లేని విధంగా ఏడాది రాజకీయ రగడ నెలకొంది. అయ్యప్ప దర్శనానికొచ్చిన భక్తులకు సరైన వసతులు కల్పించడంలో కేరళ ప్రభుత్వం అలసత్వం వహించిందంటూ పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయి. మరోవైపు భక్తులకు తలెత్తుతున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు సుమోటో కేసును స్వీకరించింది. భక్తులకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కోర్టు. ప్రభుత్వం వెంటనే యాక్షన్ షురూ చేసింది. రద్దీని క్రమబద్దీకరించడంలో చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏడాది అయ్యప్ప దర్శనం పూర్తయింది.